హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఈ రోజు పొద్దు నుంచి వ్లాగ్ ఏం చేయలేదు మయ్య. ఇప్పుడే వ్లాగ్ అయితే ఓపెన్ చేశాను. మన సత్య అన్నయ్య ఉన్నారు కదా, సత్య అన్న అయితే ఫోన్ చేశారు. యాక్చువల్ గా నేను ఓపెన్ అవ్వాలి జూడియో, ఈ రోజు ఓపెన్ అయింది. సత్య అన్న అయితే ఒకసారి జూడియోకి వెళ్ళి ఏమైనా కలెక్షన్ బాగుందేమో చూద్దాం అన్నారు. చూద్దాం. వెళ్ళినా కూడా మనం టీ షర్ట్లు అయ్యి తప్ప మాక్సిమం కొనలేం. ఏమన్నా కొంటే మొత్తం జాతరలాగా అందరూ ఒకటి వేసుకుంటారు అక్కడ. చూద్దాం అసలు కలెక్షన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, జనం ఎలా వచ్చారు ఏంటో చూద్దాం. అయితే సత్యాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. రాయలన్ రోడ్ లో అయితే ఉన్నాను. నేను ఇప్పుడే సత్యాన్నకి అయితే కాల్ చేశాను. మా సత్యాన్న అయితే జూడియోలోకి అయితే వెళ్ళిపోయారంట. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారంట. మనం అయితే వెళ్ళాలి. మనమైతే జూడియోకి అయితే వచ్చామయ్య. జనం అయితే బాగా ఫుల్ గా ఉన్నారు. మనం అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకున్నట్టయితే జనం అయితే ఫుల్ గా వచ్చేసారు మయ్య. కానీ కలెక్షన్ అయితే పెద్ద ఏమీ లేదు. అంత ఓల్డ్ స్టాకే. నాకు తెలిసి పెద్ద కలెక్షన్ లేదు. ఇంకా రేపు నుంచి భీమవరం అంతా చెప్పులతో కలకల్లాడిపోద్ది అనుకుంటా. కలెక్షన్ అయితే పెద్ద ఏం లేదు మరి నాకైతే. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టాక్ అయితే ఏం లేదు మయ్య. పెద్ద స్టాక్ అంతా పర్లేదు, బాగానే ఉంది. కానీ అందరు చూస్తే జనం ఫుల్ గా ఉన్నారు. మనం తీసుకుంటాం పెద్ద కలెక్షన్ లేదు. నాకైతే పెద్ద ఏం నచ్చలేదు. ఇగో సత్య అన్న కూడా వచ్చారు. మేమైతే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం మయ్య. కలెక్షన్ అయితే బాగానే ఉంది కానీ జనం ఫుల్ గా వచ్చారు. నేను ఇంకేం తీసుకోలేదు. సత్యాన్నకి అయితే ఏం సెట్ అవ్వలేదంట. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వస్తే మొత్తం ఇలాగే ఉంటది. మనం ఒక 10 days తర్వాత వస్తే బాగానే ఉంటాయి కలెక్షన్. మనం తీసుకోవడానికి జూడీలో కలెక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇంకెక్కడ చూసినా సేమ్ ఇదే షర్ట్, సేమ్ ఇదే ప్యాంట్ అలాగా ఉంటది. ఎక్కడ చూసినా అదే కలెక్షన్ ఉంటది. అది ఒక్కటే ప్రాబ్లం. కొన్ని అయితే తీసుకోవచ్చు. మళ్ళీ మనం 10 days అయితే వద్దాం. మళ్ళీ చూసారు కదా జూడీలో అయితే కలెక్షన్ అయితే ఏం లేదు. మేమైతే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. సత్య అన్న అయితే విజేత దగ్గర దింపేసి నేనైతే డిఎన్ఆర్ వైపు అయితే వెళ్తాను వెంకట్ గారిని కలవడానికి. మరి వెంకట్ గారు ఉన్నాడో లేదో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తా ఉన్నాడు. ఈ రోజు మేము సపరేట్ గా వీడియో ఏం ప్లాన్ చేయలేదు. యాక్చువల్గా ఒకటి ప్లాన్ ఉంది మాకు. కాకపోతే అది వెంకట్ గారు లేకపోవడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడైతే డిఎన్ఆర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళాడికి ఫోన్ చేస్తాను. ఒకవేళ ఖాళీ ఉంటే ఒకసారి మనోడితో వెళ్ళి వీడియో అయితే కొట్టేసి వచ్చేస్తాం. వెంకట్ గారు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాడంటమయ్య. సరే కదా, సాయంత్రం అయింది, ఏమైనా తిందామని చెప్పి అలాగా దుర్గంగూడ రోడ్లోకి అయితే వెళ్ళాను. అక్కడేమో శంకర చలపునుగులు తీసలేదు. పక్కన ఇంకో చలపునుగులు పండు ఏదో ఉంటే అక్కడ అయితే ట్రై చేద్దామని వెళ్ళాను. అదేమో సగం ఆగినట్టు ఉన్నాయి. మొత్తం లోపల మైదాపిండి లాగే ఉంది. అస్సలు బాగోలేదు. ఇంకా అది పక్కన పడేసి ఏదైనా జ్యూస్ తాగుదాం, కొద్దిగా రిఫ్రెషింగ్ గా ఉంటది అని చెప్పి వెళ్తున్నాను. నేను అమ్మ జీవితం ఈ రోజు ఏంటమ్మా ఏది కలిసి రావట్లేదు. ఇందాక జూడియోకి వెళ్ళామా, అక్కడేమో జనం కుప్పలు తప్ప పడిపోయారు. చల్లపునుగులు తింటాకి వెళ్ళినా ఏం సరిగ్గా ఉడకలేదు. ఇప్పుడేమో బాదం పాలు తీసుకున్నాను. ఏమో అసలు కూలింగ్ లేవు. కూలింగ్ లేకుండా బాదం పాలు ఏం బాగుంటాయి చెప్పండి సరిగ్గానే. ఈ అమ్మ ఏది కలిసి రాదు ఇవాళ అయితే నాకు దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. మామూలుగా కదా, ఒకదాన్ని మించిన రోడ్లు ఇంకోటి. అసలు ఏది కలిసి రాలేదు. ఇంకేం చేస్తాను, మూసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. నేనైతే ఇంటికైతే వచ్చేసిన ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున ఇంకో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.